హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగే స్కూల్కి మా వాడు స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 9-10 అయిపోయింది. ఇంకా స్కూల్లో వదిలిపెట్టేసి రావాలి, లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా తీసుకెళ్తూ ఉన్నాను స్పీడ్గా. ఇక్కడ మా వాడిని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా అలాగా ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా వాడు ఇంకా నన్ను వదిలేసి చిన్నోడు అస్సలు ఉండడు. ఎప్పుడు నేను ఎత్తుకొని ఉండాలంటాడు. ఇంకా అలా ఎత్తుకొని పనులు చేసుకోవాలి, ఎత్తుకొని అన్నీ చేసుకోవాలి. ఇంకా వాడిని కిందకి దిగి మంచిగా ఆడుకుందాం అనేసి అయితే అస్సలు లేదు. ఈరోజు ఏంటో మరీ క్రాంక్గా చేస్తున్నాయి. చూడండి, అంట్లన్నీ అలాగే ఉన్నాయి, పొద్దు నుంచి కడగలేదు. ఇంకా వంట అయిపోయినాక ఇంకా మా హస్బెండ్ వచ్చినాక వాడిని ఇప్పించి అప్పుడైతే చేసుకోవాలి. ఇంకా వీడికైతే స్నానం చేయించాను. కిందకి దిగి స్నానం చేసినాక తిన్నాక మంచిగా ఆడుకోవచ్చు, లేకపోతే పడుకోవచ్చు. వీడు ఏంటోనండి, అసలు పడుకోడు, ఆడుకోడు, మరీ మనిషిని ఎక్కువ సతాయిస్తూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇదైతే ఈవినింగ్ అనుకుంటా. ఇంకా ఛాయ్ అయితే పెడదామని ఛాయ్ పెడుతున్నాను. ఇక్కడ మా వాడికైతే పాలు కాబెట్టేసి అంత ఇవ్వాలి. అంట్లన్నీ అప్పుడు కడిగేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా స్నానం చేసేసాను కూడా అప్పటికే. ఇంక ఇక్కడ మా చిన్నోడి కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఉప్మా అంటే అన్నీ ఏం వేయను. ఇక్కడ వీళ్ళు ఆడిపించుకుంటున్నాడు. చూడండి, మా హస్బెండ్ నా వాళ్ళో లేకపోతే మా హస్బెండ్ ఇద్దరి దగ్గర కింద అయితే అస్సలు ఆడుకునేది లేదు. ఇంకా వీడికైతే పాలు ఇచ్చేసాను, తాగుతూ ఉన్నాడు. మా పెద్దోడు ఏంటంటే చిన్నప్పుడు ఎంత మంచిగా కింద ఉండాలి, ఎప్పుడు మనుషుల దగ్గర ఉండాలని అసలు అనుకోడు. వాడు కిందకి దిగి ఆడుకునేవాడు మంచిగా. ఇక్కడైతే వాడికి స్నాక్స్ కింద అయితే గ్రేప్స్ ఇచ్చాను, తింటూ ఉన్నాడు. ఇంక ఇక్కడ మా వాడికి తినిపిస్తూ ఉన్నాను, అది ఇది చెప్పుకుంటా. తినడం కూడా తినట్లేదు అస్సలు. ఇంకా అందుకని ఫోన్ అని అదని ఇదని చూపించుకుంటూ తినిపించేస్తూ ఉన్నాను. అట్లా అది కూడా మొత్తం తినలేదు. 2 స్పూన్లు 3 స్పూన్లు 4 స్పూన్లు మహా అంటే ఇంక అంతకన్నా ఎక్కువ అస్సలు తినడు. ఏంటో వాడు 11 నెలలు అవుతుంది. ఈ పాటికి పిల్లలు మంచిగా లంచ్ డిన్నర్ అని 3 పూటలు 3 రకాలు తినాల్సింది. ఎన్ని రకాలుగా నేను చేసినా కానీ వాడు తినట్లేదు. ఇంక అందుకే చేయడం వదిలేసాను. తిన్నప్పుడే తింటారులే, ఎక్కువ బలవంతం చేయకూడదు అనేసి వదిలేసాను. ఆ టైంలో మా పెద్దోడు మంచిగా తినేవాడు, కడుపు నిండా ఏది పెడితే అది తినేవాడు అండి. ఇది వద్దు నాకు అన్నట్టుగా ఏమీ ఉండేవాడుగా, తినేవాడు, ఆడుకునేవాడు మంచిగా. ఈడేంటి ఎప్పుడు తినడు, నన్నేమో వదిలిపెట్టడు, కిందకి దిగడు, ఆడుకోడు. ఎప్పుడు వాడి దగ్గర అలా కూర్చొని ముచ్చట్లు చెప్తుండాలి, లేకపోతే ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి. ఇక్కడైతే ఇంకా మొక్కజొన్నని ఎప్పుడు ఉడకబెట్టుకోవడమే అయిపోతుంది అనేసి ఇలా ఒకసారి చూద్దామనేసి గ్యాస్ మీద అలా కాల్చుకుంటున్నాను. బాగానే ఉంది టేస్ట్. కాల్చుకొని అలా ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటేనే చాలా బాగుంది. చాలా రోజులైంది అలా తినక అనేసి ఇంకా అయితే చేసుకున్నాను. నిమ్మకాయ కోసేసి ఇలా రుద్దేసి ఫస్ట్, తర్వాత సాల్ట్ కారం కలిపేసి దానికి పూసాను. బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడు ఒకేలా ఉండి అప్పుడప్పుడు ఇట్లా తింటుండాలనేసి చేశాను. నిప్పుల మీద కాల్చుకొని తిన్నాం కానీ ఇలా ఎప్పుడు తినలా, ఫస్ట్ టైం చేశాను. బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా మా పెద్దోడు కారం ఉంది కానీ తినలేదు. ఇంకా నేను ఒక్కదాన్నే తినేసాను అది ఒక్కటి కాల్చుకొని. ఇంకా వాడైతే ఉడకబెట్టిస్తే తిన్నాడు. ఇక్కడైతే రుద్దుకుంటూ ఉన్నాను. దానికి బాగుంది టేస్ట్. ఎప్పుడు ట్రై చేయలే నేను. నాకు అంతగా నచ్చదు కాల్చుకున్నవి, ఎప్పుడు ఉడకబెట్టుకునేవి అంటేనే ఇష్టం. ఎక్కువ శాతం అవే చేసుకుంటాము. ఇది తక్కువ ఇష్టం ఉండదు, ఇది ఎక్కువ. ఏదో ఒకసారి చూద్దామనేసి ట్రై చేశాను. ఇంక ఇక్కడ మా వాడు కింద పడ్డాడంట. వాళ్ళ అన్న దొబ్బిండంట, కింద పడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అలా ఎత్తుకొని వద్దులే అంటే అప్పుడు సైలెంట్ అయిపోతాడు. ఎంత కింద పడినా మనిషి ఎత్తుకుంటే ఇంకా ఆపేస్తాడు ఆ ఏడుపుని. ఇక్కడ చూడు, వాడిని కొట్టి మచ్చంగా వస్తుంది. నేను అరుస్తుంటే నన్ను కూల్ చేయడానికి నన్ను హగ్ చేసుకొని చేస్తూ ఉంటాడు, కూల్ చేస్తాడు దెబ్బకు మనిషిని. వీడు గ్యాస్ మీద ఎక్కించాలంట, గ్యాస్ మీద కూర్చోబెట్టినని గోల చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడైతే నిద్రపోయిండు. ఇంకా మేము ఆ రోజు మార్కెట్ ఉంటే కూరగాయలు తెచ్చా కదా, ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ ఒలుచుకొని దానికి సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మా పెద్దబాబు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అంటే కింద వేయడంలో హెల్ప్ చేస్తాడు వాడే, నాకు ఇంకా ఎక్స్ట్రా పని కల్పిస్తాడు, ఆ దాంట్లో హెల్ప్ చేస్తాడు మంచిగా. ఇంకా కరివేపాకు అయితే తీసి పెట్టాను. ఇంకా ఎక్స్ట్రా మిగిలింది అనేసి అట్లా పెట్టేశాను ప్లేట్లో. ఇంకా వాడు చూడండి అన్నీ అటు ఇటు వేసేస్తున్నాడు ఒలిచేసి. ఇక్కడైతే కూరగాయలు కూడా కడిగేసాను. ఇంకా నైట్ అంట్లు కూడా కడగలేదండి. మా చిన్నోడు లేసేసాడు, పడుకున్నాడు, లేచిండు. ఇంక అందుకని అంట్లేం కడగలేదు, తినేసి ఇంకెళ్ళిపోయి పడుకున్నాము. గ్యాస్ ఒకటి క్లీన్ చేసి పెట్టాను. ఇదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.